ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 11వ వచనం. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. ఈ రోజున మనము దేవుని ఎదుట మన హృదయం ఎలా ఉందో ప్రతి ఒక్కరము పరిశీలన చేసుకోవాలి. గర్వించే హృదయం కలిగి ఉన్నామా? తగ్గించుకొని దీన మనసు కలిగిన హృదయం కలిగి ఉన్నామా? మనల్ని మనం ఈరోజు ఒకసారి పరిశీలన చేసుకుందాము. ఎందుకనంటే దీన మనసు ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి వారిని దేవుడు భూలోకమంతటిని కూడా స్వాస్థ్యముగా బహుమానముగా ఇస్తారని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. అంతేకాకుండా క్షేమము కాదు కానీ బహుక్షేమము, రెండింతల ఆశీర్వాదము దేవుడు వారికి అనుగ్రహిస్తానంటున్నారు. కాబట్టి ఇది ఎవరికి దొరుకుతుంది ఈ గొప్ప కృప అనంటే, దేవుని యందు ఎవరైతే తగ్గించుకొని దీన మనసు కలిగి ఉంటారో అట్టి వారికి మాత్రమే ఈ కృప దొరుకుతుంది. మనం ఇక దేని విషయంలో కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. ఏం జరుగుతుందో మన జీవితంలో, ఈ యొక్క సమస్య తీరడం లేదు అని వాటి కొరకు మనము భయపడుతూ దిగులు పడుతూ నిరాశలో ఉండవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనం దేవుని ఎదుట ఇలాంటి దీన మనసు కలిగి జీవించినట్లయితే దేవుడు భూమి అంతటినీ కూడా మనకి స్వాస్థ్యముగా, అంటే మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ గొప్ప ఆశీర్వాదం మనకిస్తారని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరము కూడా మనము మన హృదయం ఎలా ఉందో పరిశీలన చేసుకొని మనల్ని మనం సరిచేసుకొని దేవుని ఎదుట దీన మనస్కులమై జీవించే కృప మనందరికీ ఈ దినము కలుగునుగాక. ఆమేన్.